ఈ మూడు దత్తాత్రేయ స్వరూపంగా చెప్పడం జరుగుతుంది. అలాగే త్రిమూర్త్యాత్మక స్వరూపంగా చెప్పబడుతుంది. అంటే సృష్టి, స్థితి, లయ. ఇక మన శరీరం భాగం దగ్గరికి వచ్చేసరికి రజోగుణ, తమోగుణ, సత్వగుణ మూడు గుణములకు ఇది ప్రతీకగా. రజోగుణం ఉండటం అంటే కోపము, ఉద్రేకం. అలాగే సత్వగుణం ప్రశాంతమైనటువంటి వాతావరణం. ఎక్కడ తిట్టాలో ఎక్కడ పెట్టాలో తెలిసి ఉండాలి మనుషుకి. లేకపోతే అతి సత్వగుణం కూడా అత్యంతమైన ఇబ్బందుల్ని కలగజేసే వాతావరణమే ఉంటుంది ఇవాళ ప్రపంచంలో. అలాగే రజోగుణం కూడా మనిషికి కావలసిందే, అయితే అది మోతాదు మించి వెళ్ళకూడదు. తమోగుణం ఎవ్వరికీ పనికిరాదు, సర్వత్రా ఇబ్బందిని, అపజయాన్నే కలగజేస్తుంది. ఈ గుణత్రయములను నివారింపజేసి సమతుల్యమైనటువంటి స్థానంలో పెట్టగలిగేటువంటిది.